అందరికీ నమస్తే. నా పేరు సునీత. వెల్కమ్ సునీ మినీ వరల్డ్. నాకు యూట్యూబ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈరోజు నేను నా ఫస్ట్ వీడియోగా నేను ఓన్గా తయారు చేసుకున్న ఎమరాల్డ్ నెక్లెస్ మీకు చూపించాలనుకుంటున్నానండి. ఇది మ్యాక్సిమం ఇంట్లో ఉన్న ఓల్డ్ జ్యువెలరీ నుంచే చేశాను. ఈ చైన్ కానీ, ఈ లాకెట్స్ కానీ, ఈ మధ్యలో వేసే తేనె పూసలు కానీ ఇంట్లో ఉన్న పాత జ్యువెలరీ నుంచే నేను తీసానండి. ఎమరాల్డ్ అయితే ఒరిజినలేనండి. ఇవి మేము పోర్ట్లాండ్ సిటీలో ఉంటాము. ఇక్కడ ఎవ్రీ ఇయర్ జూలైలో, నవంబర్లో జెమ్ ఫేర్ అవుతుంది. ఆ జెమ్ షోలో తీసుకున్నాను ఇవి. నేనైతే 3 స్ట్రింగ్స్ తీసుకున్నాను, కానీ నాకు ఇక్కడ 4 లైన్స్ అయితే తయారు చేసుకున్నానండి. స్ట్రింగ్ నాకు $20 పడింది. అలాగే ఎమరాల్డే కాకుండా నేను రూబీ కూడా తీసుకున్నాను. రూబీ అయితే డైరెక్ట్గా మెడలో వేసుకునేటట్టు థ్రెడ్తో పాటు ఇచ్చారు. బట్ ఎమరాల్డ్లో నాకు అలా దొరకలేదు. ఇదైతే రెడీమేడ్గా ఇలాగా మెడలో వేసుకోవచ్చు. ఇది కూడా స్ట్రింగ్ నాకు $20 పడిందండి. కానీ ఇది మెడలో వేసుకున్నప్పుడు కొంచెం రోల్ అవుతుంది. దీన్ని కూడా నేను ఎమరాల్డ్ ఎలా తయారు చేసుకున్నానో అలా స్టెప్స్ లాగా తయారు చేసుకుందాం అనుకుంటున్నాను. తయారు చేస్తే కనుక మీతో షేర్ చేసుకుంటాను. వీటిని మీరు ఇలా ఎమరాల్డ్ నెక్లెస్ లాగే కాకుండా చాకర్ లాగా కూడా చేసుకోవచ్చు. మీరు ఏదైనా మధ్యలో లాకెట్ వేసుకొని చాకర్లా చేసుకోవచ్చు. లేదు అంటే నేను ఎలా చేస్తానంటే, ఇది జడబిల్లలు అంటారు కదా, జడ వెనకతలు పెట్టుకుంటారు. డైరెక్ట్గా ఇది వేసుకొని దీనికి మెడలో ఇలా వేసుకోవచ్చు. లేదు అంటే చాకర్లా కూడా మీరు తయారు చేసుకొని చాకర్లా సెంటర్లో ఇలా జడబిల్లలు మీ దగ్గర ఉంటే కనుక దాటిని ఇన్సర్ట్ చేసుకోవచ్చు మీరు. అది కూడా నేను పిక్లో యాడ్ చేస్తాను మీకు. ఇలా జడబిల్లలను తీసుకొని రూబీ దండకైతే నేను పెడుతున్నానండి. మీరు ఎలాగైనా సెక్యూర్ చేసుకోవచ్చు. థ్రెడ్తో అయినా కట్టుకోవచ్చు, లేదంటే పిన్ ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చండి. అలాగే ఇది చాకర్లా కూడా చేసుకొని ఈ జడబిల్లల లాకెట్ని అయితే మీరు ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను మ్యాక్సిమం జ్యువెలరీ అంతా మా పాపకి నాకు ఇంట్లోనే తయారు చేస్తానండి. మ్యాక్సిమం జ్యువెలరీ అయితే నాది కొన్నవైతే $5 కంటే ఎక్కువైతే లేదు. అది కూడా 1 or 2 ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా కొన్నా కూడా నేను అండర్ $3, $2 లోపలే కొంటాను. అది ఏ సైట్ నుంచి కొంటానో కూడా మీతో ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. సో మీరు ఈ ఎమరాల్డ్ ప్లేస్లో పర్ల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే రూబీ పెట్టుకోవచ్చు, నీలాలు ఉంటే నీలాలు, వేరే ఏ పోస్టులు ఉన్నా సరే మీరు ఈ మోడల్లో అయితే తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఈ ఎమరాల్డ్ నెక్లెస్ నేను ఎలా తయారు చేశానో మీకు చూపించేస్తాను. చూసేయండి వీడియో. నేను బీడ్ ల్యాండింగ్ వైర్ తీసుకున్నానండి. ఈ పూసలు చాలా స్మాల్ హోల్స్, అందుకే స్మాల్ వైర్ తీసుకున్నాను. చెప్పాను కదా తేనె పూసలని, ఇవి నా పాత దుపట్టా నుంచి తీసుకున్నానండి. వర్క్ దుపట్టా అనమాట. ఆ పూసలు ఇలా యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే గోల్డీ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా స్మాల్ పర్ల్స్ ఉంటే ఈ పర్ల్స్ని కూడా మీరు ఆ తేనె పూసల ప్లేస్లో యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎమరాల్డ్ ప్లేస్లో ఈ పర్ల్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఎమరాల్డ్ లాగా మీ దగ్గర ఇలా నెక్లెస్ థ్రెడ్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే నేనైతే నా పాత హారం నుంచి ఎక్స్ట్రా చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ అయితే నేను యూజ్ చేస్తున్నాను ఎమరాల్డ్ నెక్లెస్కి. సో మీ దగ్గర ఏమైనా అలా ఎక్స్ట్రాగా ఏమైనా చైన్స్ ఉంటే యాడ్ చేసుకోండి, నెక్లెస్ థ్రెడ్ లేకపోతే. నేను ఈ నెక్లెస్కి యూజ్ చేసే లాకెట్ అయితే మా పాప పాత వడ్డానం నుంచి తీసుకున్నానండి. ఈ లాకెట్ లైన్స్ని అయితే యూజ్ చేశాను. మీ దగ్గర అది లేకపోతే ఇలా సింగిల్ లైన్ ఉన్నా సరే యూజ్ చేసుకోవచ్చు. 2 హోల్స్ ఉన్నదైనా 3 హోల్స్ ఉన్నదైనా సరే మీరు దగ్గర ఉంటే యూజ్ చేసుకోవచ్చండి. చెప్పాను కదా నా ఓల్డ్ జ్యువెలరీ నుంచి నేను చైన్ తీసుకున్నానని, అది నా ఓల్డ్ జ్యువెలరీ. సో దానికి ఇచ్చిన చైన్ అయితే నేను దీనికి యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఒక లైన్ అయితే కట్ చేశానండి, అదే మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను 6 months బ్యాకే ఇది తయారు చేసుకున్నాను. మీకోసం అయితే నేను మళ్ళీ కట్ చేసి చేస్తున్నాను, అదే చెప్తున్నాను. లెంత్ని బట్టి 60 centimeters తీసుకున్నాను. కొంచెం ఎక్కువే తీసుకోండి, ముడి వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎమరాల్డ్స్ని అయితే 4 బౌల్స్లో తీసుకున్నానండి. 1 2 3 4 అని కూడా రాసుకున్నాను ఈజీగా ఉండడానికి. 1 అంటే టాప్ లైన్ అనమాట, కొంచెం షార్ట్ వస్తుంది కదా అది. ప్రతి లైన్కి నేను 4 4 అయితే ఎమరాల్డ్స్ గ్యాప్ ఇచ్చుకున్నానండి. అప్పుడే బాగుంటుంది చూడడానికి కూడా. సో ఇలా లాకెట్కి హోల్స్ ఉన్నాయి కదా, 7 హోల్స్. ఫస్ట్ లైను మళ్ళీ ఒకటి గ్యాప్ ఇచ్చి, సెకండ్, థర్డ్ గ్యాప్, ఫోర్త్, మళ్ళీ 5th గ్యాప్ ఇచ్చి 6th లైన్, అలాగైతే ఈజీగా ఉంటుందండి. సో అది అన్ని హోల్స్లో పెట్టేసిన తర్వాత థ్రెడ్స్ 4 థ్రెడ్స్ కూడా మీరు చివరి నాట్ వేసుకోవాలి. అలా నాట్ వేసుకున్న తర్వాత అయితే 2 వేసానండి. ఫస్ట్ తేనెపూసలను 2 వేసిన తర్వాత అక్కడ నుంచి ఒక ఎమరాల్డ్, ఒక తేనెపూస, ఒక ఎమరాల్డ్, ఒక తేనెపూస అలా వేసుకున్నాను. మళ్ళీ ఎండ్లో కూడా 2 తేనెపూసలతో ఎండ్ చేశాను లైన్ని.
ఇలా 4 లైన్స్ అయిపోయిన తర్వాత మాత్రం మీరు జాగ్రత్తగా నాట్ వేసుకోండి. మళ్ళీ ఇంకొక లాకెట్ తీసుకొని అందులో కూడా సేమ్ మీరు ఫస్ట్ లాకెట్లో ఎలా అయితే పెట్టారో అదే విధంగా టాప్ లైను నెక్స్ట్ లైన్ వదిలేసి అలాగా మీరు ఫస్ట్ లాకెట్కి ఎలాగైతే చేశారో అలాగే పెట్టుకోవాలి. సెకండ్ లాకెట్కి కూడా చూసుకోండి కరెక్ట్గా లైన్స్ పెడుతున్నారో లేదో. మళ్ళీ అటు ఇటు అయితే మొత్తం కూర్చుందంతా వేస్ట్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని అయితే ఆ సెకండ్ లాకెట్లో కూడా పెట్టుకోండి. ఆ తర్వాత థ్రెడ్స్ అయితే చాలా టైట్గా లాగండి. లేదు అంటే లూజ్ వచ్చింది అంటే థ్రెడ్స్ కనిపిస్తాయి లాస్ట్లో. చాలా టైట్గా లాగి గట్టిగా అయితే నాట్ వేసుకోండి. అంటే ఫస్ట్ లాకెట్ లాగా కాదండి, మొత్తం 4 కలిపి కాదు, అటు 2 థ్రెడ్స్ ఇటు 2 థ్రెడ్స్ కలిపి వేసుకోండి. గట్టిగా 2-3 నాట్స్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత సిజర్ చేసుకోండి. దాని తర్వాత క్యాండిల్తో ఎడ్జెస్ అయితే మీరు ఇలా క్లోజ్ చేసుకోండి. కేర్ఫుల్ అండి, మొత్తం థ్రెడ్ అంతా కాలిపోతుంది. సో కేర్ఫుల్గా చేసిన తర్వాత నేను చెప్పాను కదా చైన్, మీ ఓల్డ్ జ్యువెలరీ చైన్ అని చెప్పాను కదండి, ఆ చైన్ అయితే ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలా రింగ్స్ లాంటివి ఏవైనా ఉంటే గోల్డ్ రింగ్స్ అది అలాగా పెట్టుకోవాలండి. ఆ చైన్కి పెట్టుకుని ఆ లాకెట్కి అయితే మీరు లింక్ చేసుకోవాలి. ఇలా గోల్డ్ లింక్స్ లేకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు మీరు ఏదైతే బీడ్ ల్యాండింగ్కి వాడారో ఆ థ్రెడ్తో ఆ లాకెట్ రింగ్కి ఆ చైన్ రింగ్కి అయితే మీరు నాట్ చేసుకోవచ్చు. సో సెకండ్ దానికి కూడా అలాగే నేనైతే చైన్ లింక్ చేస్తున్నాను. ఇది ఎందుకు యాడ్ చేశానంటే ఈ 3 ఉంటే ఎలాంటి జ్యువెలరీ మేకింగ్ అయినా మనం చేసుకోవచ్చండి. ఈ 3 నేను $4కి తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నానో మీకు ఫ్యూచర్ వీడియోలో చూపిస్తా. చూసారు కదా వీడియో, నా ఎమరాల్డ్ నెక్లెస్ని ఇలా అయితే నేను తయారు చేసుకున్నాను. ఇది డ్రెస్సెస్ మీద, శారీస్ మీద చాలా ఎలిగెంట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేస్తే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.